హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పెసరపప్పు మెంతి కూర ఫ్రై చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర, ఉల్లిపాయ ముక్కలు, మిర్చి, నానబెట్టుకున్న పెసరపప్పు నానిపోయిన తర్వాత ఒక అరగంట నానబెట్టుకొని వాటిలోంచి వాటర్ తీసేసుకోవాలండి. ఇలా వడగొట్టుకోవాలి. స్టవ్ మీద బండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో దిరగమా దినుసులు వేసుకున్నాం. మిర్చి ఉల్లిపాయలు వేయించేసుకున్నామండి. ఇలా ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఆకుకూర వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి కాసేపు. మెంతికూర వేగిపోయిందండి. ఇది అయిపోయిన తర్వాత ఇందులో ఈ నానబెట్టుకుని స్ట్రెయిన్ చేసుకున్న పెసరపప్పు కూడా వేసేసుకుందాం. వెల్లుల్లిపాయ జీలకర్ర దంచి వేసానండి, చూపించడం మర్చిపోయాను. ఉప్పు కూడా ఇలా కాసేపు వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకోవాలండి. ఆకుకూరలు తినని పిల్లల కోసం ఇలా వండి పెడితే తింటారండి, బాగుంటుంది. ఇది బాగా ఎగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తర్వాత దీంట్లో కొంచెం ఆరిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలండి. ఏమాత్రం కొంచెం మెంతి ఆకు కదండి, కొద్దిగా చేదున్న ఆ నిమ్మకాయ వల్ల చేదు పోతుంది. ట్రై చేయండి ఒకసారి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. రెడీ అయిపోయిందండి కర్రీ. ఇది కొంచెం చల్లారనిచ్చి నిమ్మకాయలు పిండుకుందాము. వేడి తగ్గిపోయిందండి. ఇప్పుడు ఇలా నిమ్మకాయ పిండేసుకుందాం. అయిపోయిందండి కర్రీ. ఇంతేనండి. ఈరోజు మా లంచ్ మెనూ అండి: వేడి అన్నం, తోటకూర ఫ్రై, పెసరపప్పు మెంతికూర కర్రీ, వంకాయ కర్రీ, మ్యాంగో పికిల్, ఘీ, పెరుగు. అంతేనండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.